కెరీర్ విషయానికి వస్తే అసలు ఎక్కడ స్టార్ట్ చేశారు కెరీర్? అంటే ఫన్ బకెట్ భరత్గా మీకు ఎప్పుడు పేరు వచ్చింది? నేను 2014లో వచ్చానండి ఇండస్ట్రీకి. 14లో వచ్చిన తర్వాత 14 నుంచి 16 వరకు నార్మల్గానే, అంటే మనకి పెద్ద ఎవరో తెలియదు కదా, ఊరే కొత్త ఇంకా హైదరాబాద్. అప్పుడు వచ్చిన వెంటనే అలాగే ఎవరో ఫ్రెండ్స్ ద్వారా వాళ్ళ ద్వారా మనకి ఆఫీసులు ఉంటే ఆఫీసులకి వెళ్ళడం తిరగడం. కట్ చేస్తే 2016లో ఫన్ బకెట్ అనేది అవకాశం వచ్చింది. 2016 ఫన్ బకెట్ అవకాశం వచ్చిన తర్వాత మాత్రం 21 వరకు చాలా బాగుండేది లైఫ్. అంటే ఇంకా లిటరలీ చెప్పాలంటే అవకాశాల కోసం తిరగడాలు ఇవేమీ ఉండేవి కావు. అంటే కృష్ణానగర్ కష్టాలు ఏం లేవా? కృష్ణానగర్ కష్టాలు అయితే ఎక్కువ ఉండేవి కావు. అంటే బికాస్ ఆఫ్ ఫన్ బకెట్ నార్మల్గానే మనకి కొంచెం బాగానే ఫేమ్లో ఉండేవాళ్ళం కాబట్టి మూవీస్ కానీ ఈవెంట్స్ కానీ టీవీ షోస్ మన జబర్దస్త్ అండ్ గెస్ట్లుగా పిలిచేవారు టీవీ షోస్కి. అండ్ అలాగే ఏమైనా చిన్న చిన్న తెలిసిన వాళ్ళు షాప్ ఓపెనింగ్స్ ఏమైనా బాగానే ఉండేది ఒక 2021. కానీ ఎప్పుడైతే ఫన్ బకెట్ డౌన్ అయిందో మళ్ళీ కొంచెం కృష్ణానగర్ కష్టాలు అంటే మరీ డీప్ కాదు, కొంచెం మీడియం వరకు అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ. ఇంక ఇండస్ట్రీ అంటే తెలిసిందే కదా, ఎప్పుడు లైఫ్ ఒకలాగా ఉండదు. వన్స్ మనం ఒకసారి సక్సెస్ చూసామంటే మళ్ళీ డౌన్ అనేది మళ్ళీ వస్తుంది, మనకు తెలిసిందే. మొత్తం ఎంతమంది వచ్చారు ఫన్ బకెట్ నుంచి లైమ్ లైట్లోకి? లైమ్ లైట్లో కంటే ఎక్కువ టు బి ఫ్రాంక్ ఫస్ట్ లైమ్ లైట్లోకి వెళ్ళింది అయితే మహేష్ విట్ట అని నా ఫ్రెండ్. యాక్చువల్లీ ఫస్ట్ ఫన్ బకెట్ స్టార్ట్ చేసింది కూడా ఆ అబ్బాయితోనే. మేము మధ్యలో వెళ్ళాం, మేము 13th 15th ఎపిసోడ్కి వెళ్ళాం. ఆ అబ్బాయి ఫస్ట్ నుంచి ఉన్నాడు. సో మనోడు ఫస్ట్ లైమ్ లైట్లోకి వెళ్ళాడు. అప్పటికి మేము ఇంకా జస్ట్ ఓన్లీ చిన్న చిన్న యూట్యూబ్ వరకు వెబ్ సిరీస్ల వరకు చేస్తే అప్పుడే మనోడు సినిమాలు కూడా చేస్తున్నాడు. సినిమాలు రేంజ్కి వెళ్ళిపోయాడు మనోడు. అప్పుడు మేము సినిమాలు కూడా చేయలే. ఆ తర్వాత ఇంకొకరు అందరూ ఇంకా మెల్లిమెల్లిగా టీం మొత్తం త్రిశూల్, రాజేష్ అన్న అండ్ భార్గవి, ఫనీ, నేను ఇంకా ఒకరు అలా మెల్లిమెల్లిగా లైమ్ లైట్లోకి వచ్చాను. భార్గవ్ కనిపించట్లేదు ఏంటి అసలు? ఏమైంది? ఇష్యూ అయింది అది భార్గవ్ స్టోరీ. అది ఫస్ట్ మనోడు ఫన్ బకెట్లో ఉన్నప్పుడు బాగా క్లోజ్ అందరితోనే. కానీ ఆ తర్వాత టిక్ టాక్ అని వచ్చింది ఒకటి. టిక్ టాక్ అని వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ఈ ఏమంటారు ఈ టిక్ టాక్, ఈ రీల్స్, ఈ టైప్ ఆఫ్ అంతా ఎక్కువ బాగా ట్రెండింగ్ అయిపోయి. ఇంకా యూట్యూబ్లు ఇవన్నీ కాకుండా వీళ్ళు బాగా ఫేమస్ అయిపోతున్నారు కదా. మనోడు అలాగే వీడియోలు చేయడం కొంచెం బాగా ఫేమస్ అయ్యాడు. సొంతంగా దాంట్లోంచి వెళ్ళి సొంతంగా చేసుకున్నాడు. నార్మల్గా వీడియో మనం ఏదో ఒక జోక్ చేసి ఏదో ఒక జోక్ పెట్టుకుంటే దానికి ఒక 2 million 3 million వ్యూస్ వచ్చేవి కదా టిక్ టాక్ వల్ల. అందులోనే మీకు ప్రమోషన్లు వచ్చేవి, అందులోనే డబ్బులు. అంటే ఆ ఫన్ బకెట్ ఈ సినిమాల ద్వారా మేము ఏం సంపాదిస్తున్నాం కానీ దానికి 10 రెట్లు ఎక్కువ సంపాదించేవాడు మనోడు. ఇంకా ఆబ్వియస్లీ మనోడు ఏమనుకున్నాడు ఏంటో తెలియదు కానీ ఇంకా లేదు ఇక్కడే ఇంకా ఈ సినిమాలు ఇవంటే కొంచెం టఫ్గా ఉంది. ప్రజెంట్ ఈ టిక్ టాక్ ఏదో బాగానే మనకు వర్కౌట్ అయింది, డబ్బులు కూడా బాగానే వస్తాయని చెప్పి మనోడు కంప్లీట్గా వైజాగ్ షిఫ్ట్ అయిపోయాడు. హైదరాబాద్ నుంచి వైజాగ్ షిఫ్ట్ అయిపోయాడు. ఇంకా వైజాగ్ షిఫ్ట్ అయిన తర్వాత మనోడు కొంచెం ఆ సక్సెస్ వచ్చిన తర్వాత ఇంకా మాతో ఎక్కువ కాంటాక్ట్లో లేడు. మరి కొంచెం మరి యాటిట్యూడ్ హేటో మరి తెలియదు, మొత్తానికైతే కాంటాక్ట్లో అయితే లేడు. మేము లైట్ తీసుకున్నాం, సర్లే ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళది కదా అని. ఇంకొన్ని రోజులు అయిన తర్వాత ఈ న్యూస్, ఈ ఇష్యూ గురించి విన్నాం. మేము కూడా షాక్ అయ్యాం. వరుసగా వస్తున్నాయి న్యూస్లు, వరుసగా వస్తున్నాయి ఇప్పుడు న్యూస్. సినిమా ఇప్పుడు అది ఒకటి అసలు రోజు ఏం జరుగుతుందిరా బాబు అని. జానీ మాస్టర్ దగ్గర నుంచి ఇంతకు ముందు జరిగింది కదా ఇష్యూ. ఏదండి? జానీ మాస్టర్ ముందే కదా తనది. అది ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది కదా, అది 3 years అయి ఉంటుందేమో. రీసెంట్ గా అంటే బెహ్రా అంటే అడుగుతున్నాను ఈ క్వశ్చన్. అంటే ప్రసాద్ బెహ్రా ఉన్నారు కదా, రీసెంట్ గా ఆయన కూడా ఇష్యూ అయింది. సో అంటే మీకు చుట్టాలా మీరేమో భరత్ బెహ్రా? కాదండి, అది యాక్చువల్లీ బెహ్రా అంటే మనోడు తెలుగు, మాది యాక్చువల్లీ ఒడియా టైటిల్ అది. అదే మీది ఒరియా దాంట్లో కూడా. అంటే మీరు ఒరిస్సా అండి, ఒరిస్సా. సో ఇందులో బెహ్రా వేరు, అది BEHERA నాది. మీది మనోడిది BEHARA. చిన్న లెటర్స్ తేడా ఉన్నాయి. అది బెహ్రా ఇదేదైతే ఉందో ప్రొనౌన్సియేషన్ ఒకేలాగా ఉంది కాబట్టి ఒకటే అనుకుంటారు, కానీ కాదు. కానీ ఫ్రెండే కదా, మీరు రీసెంట్గా ట్వీట్ చేశారటగా మీ గురించి. దేని గురించి? అంటే పుష్పాలో చేసినందుకు ఎంకరేజ్గా. మనోడు యాక్చువల్ ఒక సిరీస్ కూడా చేసాం మేము, తమ్మడ మీడియాలో సింగిల్ VIP అని సిరీస్ కూడా చేసాం. సిరీస్ మనోడే రైటింగ్, దానికి మనోడే రాశాడు. ఎందుకు మరి ఇలా కావాలని చేస్తున్నారా అమ్మాయిలు? ఎందుకు అవుతున్నాయి అది అసలు అదే కదా అర్థం అవ్వట్లేదు, ఏం జరుగుతుంది అసలు అని. అలాగని చెప్పి మనం ఒక కంప్లీట్ ప్యూర్ జడ్జిమెంట్ కూడా ఇవ్వలేకపోతున్నాం, నిజమా అబద్ధమా అని. ఒకటి తర్వాత ఒకటి న్యూస్లో వచ్చేసరికి షాక్. అసలు ఇది మనోడా,
ఇలా చేసాడా అని అంటే అసలు నమ్మదు కావట్లేదు. అది కంప్లీట్గా డీటెయిల్గా వెళ్తే తప్పించి. సో మనోడు కూడా ఇంక మరి బిజీ అయిపోయాడు. ఇప్పుడు ఆ సింగిల్ విఐపి మేము సిరీస్ చేసిన తర్వాత మనోడు ఇంకా ఆ తర్వాత మావిడాకులో అని సిరీస్ చేశాడు, కట్ చేస్తే మళ్ళీ ఇన్ఫినిటీలో పెళ్లివారు మండి చేశాడు కదా. మనోడు కొంచెం బాగా బిజీ. ఇప్పుడు ఆబ్వియస్లీ ఒక స్టేజ్ నుంచి ఒక ఆర్టిస్ట్ ఇంకో పై స్టేజ్కి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అనేది మారిపోద్ది ఆబ్వియస్లీ. సో ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంటంటే వన్స్ వాళ్ళ సర్కిల్ మారిన తర్వాత ముందులాగా నువ్వు ఎందుకు మాట్లాడలేదు, నువ్వు ఎందుకు అనేది మనకు ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్థాయి కూడా పెరిగితే మన సర్కిల్ పెరిగిపోద్ది, మనం వాళ్ళతో ఎక్కువ రెగ్యులర్ కాంటాక్ట్లో ఉండలేము. సో అలాగే మనోడు కాంటాక్ట్లో లేడు. ఇంకా మళ్ళీ పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత చూసి నాకు ఫోన్ చేసి కంగ్రాట్స్ రా అన్నాడు. అంతే. మళ్ళీ అప్పుడు 2 years తర్వాత మళ్ళీ ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత కాంటాక్ట్ అయ్యాడు. అంటే థ్యాంక్ యూ అన్న అది ఇది అన్న అని అంటే, సరే ఉండైతే నీ పోస్ట్ పెడతాను రా, స్టోరీ పెడతాను, కానీ నేను ఇంకా సినిమా చూడలేదు, స్టోరీ అయితే పెడతాను ఇదే అన్నాడు. థ్యాంక్ యూ అన్న ఏదో ఒకటి పెట్టయితే అంటే పెట్టాడు. ఇంకా నేను ఇంకొక 1 week 10 days అయింది, ఇంటికి వెళ్ళా. ఇలాగ ప్రసాద్ బేరా అని స్టోరీ వచ్చింది. షాక్ అసలు ఇది ఎందుకు ఇలా జరిగిందా ఏంటి అని. సినిమా వాళ్ళంతా యాగం చేయాలేమో. ఇప్పుడు ఆల్రెడీ పుష్పలో కూడా కేశవ పరిస్థితి అలే, అది కూడా అలాగే. అసలు వింటుంటేనే రోజుకి ఒక స్టోరీ వస్తుంది, ఇది నిజం జరుగుతుందా ఒకటి తర్వాత ఒకటి. అసలు స్టోరీలు రకరకాలైనా కానీ జైలు పాలు అవుతుండడం, అదే కదా మెయిన్, అది ఇబ్బంది అయిపోతుంది ఎక్కువ. సో ఇప్పుడు ఎలా ఉంది మరి, ఇప్పుడు ఈ ఊర్లో ఎలా ఉండేది? ఇప్పుడు మీరు ఆల్రెడీ పుష్ప 2లో చేశారు ఊర్లో కానీ ఎంకరేజ్మెంట్ కానీ, అంటే ఇండస్ట్రీ వేరు, ఇంట్లో ఫ్యామిలీ ఫ్రెండ్స్ వేరే విధంగా ఉంటుంది కదా. ఊర్లో ఫ్రెండ్స్ ఊరు లిటరలీ అంతా బాగానే సపోర్టెడ్ ముందు నుంచి. ఎందుకంటే మా ఊర్లో నుంచి సినిమా ఇండస్ట్రీ ఉండేది నేను ఒక్కడనే, మరి ఇంకా ఎవరు లేదు. ఎందుకంటే అంత దూరం నుంచి హైదరాబాద్లో అక్కడ ఎక్కడో ఒరిస్సా, అది ఒరిస్సా ఇన్ ద సెన్స్ కంప్లీట్ ఒరిస్సా కాదులే, బార్డర్ మాది, నెక్స్ట్ స్టేషన్ నుంచి ఆంధ్రాయే, కానీ ఇంక ఒరిస్సా అండర్లోకి వస్తుంది కదా. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడం అని అంటే అది అంతలా ఎవరు లేరు, నేను ఒక్కడనే. సో ఊరు నుంచి మంచి సపోర్టు అండ్ ఫ్రెండ్స్ సపోర్టు అండ్ ఇంకా ఫ్యామిలీ కూడా బాగా సపోర్టు. నేను ఫన్ బకెట్ చేసినప్పటికే బాగా వైరల్ అయ్యాను. ఇప్పుడు బాగా వైరల్ అయినప్పుడు మిలియన్స్లో వెళ్ళాయి అందరికి. అప్పుడు అది ఫోన్లోనే కదా, సో ఫోన్లోనే చూస్తే అప్పుడు ఊరు వెళ్ళినప్పుడే కొంచెం బాగా అందరూ నువ్వు పలానా వీడియో చేస్తున్నావు అది ఇది అని చెప్పి, మన ఊరోడు అక్కడ వరకు వెళ్ళావా అని ఒక అందరూ హ్యాపీగా మాట్లాడడం అంతా జరిగేది. మళ్ళీ ఆ ఫన్ బకెట్ అనేది రెగ్యులర్గా ఇంకా చూస్తూ ఉండగానే ఇంక రోజు ఒకే మాట చెప్పరు కదా 10 సార్లు. ఆల్రెడీ నేను వైరల్ అయ్యాను, నేను ట్రెండింగ్లో ఉన్నాను కానీ 10 సార్లు నేను ఊరు వెళ్ళినప్పుడల్లా నువ్వు కేక హైలైట్ అని ఏమన్నారు. సో మళ్ళీ ఆఫ్టర్ దీస్ మెనీ ఇయర్స్ పుష్ప 2 అనేది మళ్ళీ బిగ్ ఫిలిం, మళ్ళీ అంత పెద్ద సినిమాలో కనిపించాను. కానీ ఇప్పుడు ఇంకొంచెం హడావిడి ఎక్కువైంది ఊర్లో. హడావిడి అంటే వెళ్ళాము ఊరికి, అందరూ ముందులా కాకుండా మళ్ళీ వచ్చి ఫోటోలు దిగుదామని, ఎక్కడ రోడ్డు మీదకి వెళ్తున్నా సరే వచ్చి ఫోటోలు దిగడం. నేను కూడా ఎక్కువ వెళ్ళలేదులేండి బయటికి ఈసారి వెళ్ళినప్పుడు, ఎందుకంటే వెళ్తే మళ్ళీ అందరు క్రౌడ్ లాగా వచ్చేస్తున్నారు అనమాట. అంటే అది అంత పెద్ద సినిమా కదా, ఆబ్వియస్లీ ఇది ఉంటుంది. సర్లే అని చెప్పి కొంతమందిని కలిసి, ఇంటికి చాలామంది వచ్చారు ఫోటోలు దిగడానికి మాట్లాడడానికి అలా వచ్చారు. అండ్ దీనికన్నా ముందు స్టార్ మూవీ ఏం చేయలే? స్టార్ ఏదండి? దీనికన్నా ముందు మూవీస్ అంటే స్టార్ హీరోతో చేయలే? స్టార్ హీరోస్తోనే చేశానండి. ఇప్పుడు అది పెద్ద స్టోరీ. ఇప్పుడు చేసాము కొన్ని ఏంటంటే ఇండస్ట్రీలో మనకి చేస్తాము, అవి ఎడిటింగ్లో ఉంటాయా లేదా అనేది ఒక డౌట్. ఎవరితో చేశారు? సరే ఎడిటింగ్లో ఉంది. డిస్కో రాజా చేశా, చాలా మంచి క్యారెక్టర్. అసలు డిస్కో రాజాయే పుష్ప కంటే పెద్ద బ్రేక్ అనుకున్నాను. రవితేజ గారితో మంచి కాంబినేషన్ అది, రవితేజ గారితో కాన్వర్జేషన్ అది చాలా ఫన్నీ సీన్ అది. అసలు ఆ సినిమాతోనే హైలైట్ అయిపోతాను అనుకున్నాను నేను, కానీ ఇది అన్ఫార్చునేట్లీ ఎడిటింగ్ లో పోయింది. చెప్పండి ఒకసారి. అంటే ఆల్రెడీ ఈ సినిమా కూడా రిలీజ్ అయిపోయింది కదా. సినిమా కూడా అయిపోయిందా? అంటే కొంచెం పెద్ద సీన్ అది. సార్ నేను యాక్చువల్లీ ఎట్లా ఉండేది ఇప్పుడు సారు అది ఏంటంటారంటే రవితేజ గారు ట్రాఫిక్ పోలీస్ గెటప్ వేస్తారు, అది సాంగ్ ముందు సీన్ అనమాట. నేను ఇలా బైక్ మీద వస్తా, బైక్ మీద వచ్చాడు అని అంటే ఆపుతారు. ఆపిన తర్వాత హెల్మెట్ ఏదరా అని అడుగుతారు అనమాట. అక్కడ ఒక చిన్న ఫన్నీ సీన్, హెల్మెట్ లేదంటే సార్ ఇప్పుడే ఇంట్లో మర్చిపోయాను అని అంటాడు అని అంటాను అనమాట. అని తర్వాత ఆర్సీ ఎదురా అని అంటే ఓహో సార్ సిల్లీ ఇప్పుడే సార్ వచ్చే ముందే మా ఫ్రెండ్ గడు పాకెట్లో పెట్టుకోరా అన్నాడు, కానీ మర్చిపోయి. సో వాళ్ళకి మళ్ళీ ఇంకో లైసెన్స్, వాళ్ళకి ఒక్కొక్క దాని మీదకి ఆ ఫన్ అని ఆ టైప్ ఆఫ్ ఆయనకి ఎటకారంగా నేను అంటూ ఉంటా. అనిసిన తర్వాత సర్లే అని చెప్పి ఫైన్ కట్టు అని డబ్బులు తీయమంటారు. ఫైన్ కట్టు అని డబ్బులు తీయమంటే నేను అప్పుడు చిన్న డ్రామా ప్లే చేస్తాను, ఎమోషనల్ డ్రామా. సార్ యాక్చువల్లీ అని చిన్న, అంటే నిజంగా ఏడుపు కాదు అది, దొంగ ఏడుపు. ఆ టైప్ ఆఫ్ చేసిన తర్వాత సార్ వచ్చి ఆ డబ్బులు తీసుకొని ఆ పక్కనే ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్లోనేమో హెల్మెట్ తీసుకొని వచ్చి హెల్మెట్ నా మీద ఇలా పెడతారు. నేను నిజంగా డ్రామా చేసినట్టు ఏడ్చి ఇలాగ మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు సార్ అనేది డ్రామా చెప్తారు కదా. నిజంగానే మీ అమ్మగారికి ఒంట్లో బాగుందో లేదో నాకు తెలియదు, కానీ నీకేదైనా అయితే ఎక్కువ బాధపడేది ఆవిడే, అందుకే బైక్ మీద వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా హెల్మెట్
వేసుకొని వెళ్ళాలి అని చెప్పి హెల్మెట్ ఇలా పెట్టి ఒక చిన్న సోషల్ మెసేజ్ లాగా ఇచ్చి వెళ్ళిపోతుంటే నేను మళ్ళీ డ్రన్ బండి మీద వెళ్ళి సార్ అని పిలిస్తే అని అంటారు. నాకు చిన్న డౌట్ ఉంది సార్, ఇప్పుడు ఎవరైనా పోలీసు వాళ్ళకి డబ్బులు ఇస్తే మడత పెట్టి జోబులు పెట్టించుకుంటారంటే, కానీ మీరు కానీ సార్ నాకు వెళ్ళి హెల్మెట్ కొనిసి ఇచ్చారు అని మళ్ళీ ఇంకోటి నా స్లాంగ్లో అంట, లైసెన్స్ ఎదురా అంటారు. సార్ వస్తాను సార్ అని వెళ్ళిపోతా. సో అదొక సీన్. అలాగే ఇంకొక సీన్, ఇలాగ ఒక 2-3 ఫన్నీ సీన్స్ ఉన్నాయి. అన్నీ పోయాయా? పోయింది అలాగ. అంటే అంత పెద్ద స్టార్తోని ఆ డైలాగ్ ఇది అనేది. అంటే ఎలా ఉండేవారు రవితేజ గారు మీతో, అంటే బిహైండ్ ద స్క్రీన్? అంటే ఇంతే జరిగింది నార్మల్ అంటే మాట్లాడారు. అంటే మీరు పంచలేశారు కదా సినిమాలో, తన పంచ్. అదే నేను ఎందుకు అన్నాను అది బ్రేక్ అవుతుందని అనుకున్నానంటే, ఆయన యాక్చువల్ అందరికి పంచులు వేస్తారు కదా, లిటరల్ నేను ఆయనకి వేస్తాను పంచు. అవును. సో అందుకే ఆ సీన్ బాగా పేలుతుంది అనుకున్నా. సార్ బాగానే ఉన్నారు, బాగానే మాట్లాడారు. అంతా అయిపోయిన తర్వాత చాలా ఓపెన్గా ఉంటారు ఆయన. సినిమా అయిపోయిన తర్వాత కూడా వెళ్ళిపోతుంటే సార్ ఒక ఫోటో సార్ అన్న అప్పుడే ముందే అడగచ్చు కదా అదే అంటే దాదా అన్న ఫోటో ఇచ్చారు అంతే. అది ఒక నైట్ షూట్ జరిగింది అనమాట రామోజీలో. అదొకటి. నెక్స్ట్ గుంటూరు కారం చేసా, గుంటూరు కారంలో కూడా పోయింది. గుంటూరు కారంలో కూడా మహేష్ బాబు గారి కాంబినేషన్. ఇప్పుడు అదేంటంటే పెద్దలతో చేస్తున్నాను, ఒకటి ఏమో మంచి క్యారెక్టర్ ఎదిరిపోద్ది అనుకుంటే మళ్ళీ ఎడిటింగ్ లో పోతుంది. మహేష్ బాబు గారితో అంటే అది మరి అంటే ఇప్పుడు రవితేజ గారు అంత పెద్ద సీన్ కాదు కానీ అంత పెద్ద సెలబ్రిటీ అంత పెద్ద స్టార్ తోని మనకి ఏదో క్యారెక్టర్ పడిన హ్యాపీనెస్ వేరు కదా. అది ఒక సునీల్ అన్న ఉంటారు సినిమాలో, వాళ్ళతో పాటు 4 యూట్యూబర్స్ ఉంటారు. అంటే యూట్యూబర్స్ ఇన్ ద సెన్స్ ఆ యూట్యూబ్ లో కొంచెం బాగా ట్రెండింగ్ అయిన వాళ్ళని పెడదాము, కొంచెం చూడడానికి రఫ్ అండ్ టఫ్ లుక్ ఉండాలి కానీ ఫుల్ కామెడీ చేయాలనే టైప్ లో డైరెక్టర్ గారు అనుకున్నారు త్రివిక్రమ్ సార్. సరే అని చెప్పి ఒక 4 సెలెక్ట్ చేస్తే మేమందరం సునీల్ గారితో ఉంటాం. ఒక చిన్న షాపింగ్ మాల్లో ఫన్నీ సీన్ అది. అయితే ఆ సీన్ చేస్తున్నప్పుడు సునీల్ అన్న ఫుల్ సీరియస్ ఉంటాడు. అది ఒక టైప్ ఆఫ్ ఫన్ అనమాట. వెళ్ళండిరా అని అంటే కొట్టడానికి వెళ్ళండి అనే టైప్లో. అలాగే ఒకరు వెళ్తాం, ఫన్ అవుతుంటుంది. అక్కడ మహేష్ బాబు గారు నించొని ఉంటారు, మనకు కొడుతుంటారు. మనం మళ్ళీ కామెడీగా సార్తో మాట్లాడుతుంటే పరిగెట్టి ఒక దగ్గర దాగుంటే పక్కన ఆడవాళ్ళ బట్టలు ఉంటాయి షాపింగ్ మాల్లో. ఆడవాళ్ళ బట్టలు తీసుకుని చూస్తుంటే రే ఆడవాళ్ళ బట్టలు వేసుకుంటావు నువ్వు అంటే అయిపోయిన తర్వాత చంపడానికి వెళ్ళినప్పుడేమో రే వేసేయండిరా అని నేను ఒక్కొక్కడికి ఇలా కత్తిలు ఇస్తుంటే కత్తిలు పుట్టుకుని వెళ్తుంటారు సీరియస్గా. వెళ్ళిరా నువ్వు కూడా వేసే అంటేనే ఈ కత్తి వెళ్తే ఈ కత్తి రాదు ఏంటి కత్తి రావట్లేదు అని చూడగానే ఈయన పట్టుకుని ఉంటారు. అదే మళ్ళీ ఇంకో చిన్న పంచ్ కొట్టినట్టు అలాగే ఒక సీన్ జరిగింది సినిమాలో. బాగుంటుంది ఆ ఫన్నీ ఫైట్ సీన్ కానీ కాన్వర్జేషన్ చిన్న డైలాగ్స్ బాగానే ఉంటుంది. అది పండక్కి రిలీజ్ అవుద్ది చూసుకుందాం అనుకుంటే అది కూడా పోయింది. అలాగే చాలా డిసప్పాయింట్మెంట్ ఉంటాయి రేటింగ్ లో. అది ఇంకా ఇండస్ట్రీలో కామన్, అది అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ లో కొంచెం బాధపడే వాళ్ళం కానీ అలా పోతున్నాయని. బట్ ఒక సెర్టైన్ స్టేజ్ మనకంటూ ఒక క్యారెక్టర్ పడి, అంటే ఇలా ఇప్పుడు ఇంతవరకు చేసినవి చిన్న క్యారెక్టర్స్. ఈ సినిమాలో మనం యూట్యూబ్ వల్ల ట్రెండింగ్ అయ్యాం కాబట్టి పలానా ఒక పిల్లడికి ఒక క్యారెక్టర్ ఇద్దాం అని చిన్న బిట్ ఏదో పెట్టి అలా యాడ్ చేస్తారు. కానీ ఒక ఫుల్ లెంత్ రోల్ త్రూ అవుట్ మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ ఏదైతే పడుతుంది సినిమాలో, అప్పుడు మనకి ఎడిటింగ్ ప్రాబ్లమ్స్ ఇంతవరకు అలాంటిది ఏం పడలేదు. అంటే అంత క్యారెక్టరైజేషన్ ఉండే క్యారెక్టర్ పడలేదు. ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చేసా. ఇప్పుడు అహింస అనే మూవీ ఉంది, ఫుల్ లెంత్ చేసా. అందులో తేజ గారి మూవీ ఫుల్ లెంత్ చేసా. నెక్స్ట్ బుట్ట బొమ్మ అని ఒక మూవీ, అది ఫస్ట్ హాఫ్ అంతా ఉంటుంది సినిమాలో. అది ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్. అది కాకపోతే ఒక క్యారెక్టరైజేషన్, కంప్లీట్ క్యారెక్టరైజేషన్ ఉండే క్యారెక్టర్ ఎంతవరకు అయితే ఏది పడలేదు. సో అది పడితే కొంచెం మనకి. తేజ గారు ఎలా కొడతారంట కదా, నిజమేనా? అందరూ అడుగుతున్నారు, ఎవరైనా ఇస్తాను ఎవరు చెప్పట్లేదు. మీరు అది కొట్టడం అనేది ఏమి ఉండదు, కాకపోతే ఆయన మాట్లాడితేనే కొంచెం భయం వేస్తుంది మనకి. అంటే ఇప్పుడు ఆయన దగ్గరికి మనం వెళ్ళినంత వరకు ఆయన చూస్తే సీరియస్ ఉన్నాడు అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ రోజు కలిసి మాట్లాడిన తర్వాత ఓహో ఇదా ఆయన క్యారెక్టర్ అని. అంటే ఎప్పుడు సీరియస్ అవుతారో ఎప్పుడు ఫన్ చేస్తారో తెలియదు. అంటే సడన్గా ఒకసారి వచ్చి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? సార్ ఇక్కడే ఉన్నాను సార్. షార్ట్ రెడీ అని తెలియదు నీకు అని సీరియస్గా ఉంటారు. అంటే సార్ చాలా సీరియస్గా ఉన్నారని చెప్పి లేదు సార్ ఇప్పుడే నాకు పిలిచారు సార్ అంటే వాళ్ళు పిలిచినంత వరకు నువ్వు వెయిట్ చేస్తావు అక్కడ. అలా కాదు, అంటే అది సీరియస్ అవుతారో తెలియదు. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్. కొట్టడానికి ఏం లేవు అసలు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మాకైతే మేము షూటింగ్ జరుగుతున్నప్పుడు ఏదైనా డైలాగ్స్ చెప్పాలంటే చాలా ఓపెన్గా సార్ దగ్గరికి వెళ్ళిపోయి సార్ ఇప్పుడు ఈ డైలాగ్ వెళ్ళేద్దాం అనుకుంటున్నాను, ఐడియాస్తో చెప్పారంటే ఇలాగ ఒక పంచ్ వచ్చింది. ఎస్ ఏ డైలాగులు వస్తే చెప్పు నాకు నచ్చిందంటే పెట్టేద్దాం అంటే ఫ్రీడమ్ ఇస్తారు యాక్టర్కి. ఫ్రీడమ్ ఇచ్చేస్తారు. అండ్ చాలా ఫన్నీ. అహింస అడివి గిడివి మొత్తం హింసేం అవ్వలేదు, బట్ లిటిల్ ఎంజాయ్ చేసాం బాగా. ఎందుకంటే మధ్యప్రదేశ్ అని ఊరు ఎప్పుడు వెళ్ళలేదు. సో మంచి లొకేషన్స్ తిరగడం చాలా బాగా. ఏంటి అప్కమింగ్ మూవీ ఏంటి?
అప్కమింగ్గా ప్రెసెంట్ అయితే పొలిమేరా 3 అని, పొలిమేరా 1 2 చూసారా, హిట్ ఆ సినిమా. అది 3 ఇప్పుడు తీస్తున్నారు కొంచెం హై బడ్జెట్లో. అంటే 1 2 హిట్ అయింది కాబట్టి 3లో 3 పార్ట్ 3 కొంచెం హై బడ్జెట్లో చేస్తున్నారంట. సో దాంట్లో క్యారెక్టర్ ఓకే అయింది, మంచి క్యారెక్టరే. నెక్స్ట్ RC16 ఒకటి రామ్ చరణ్ గారిది, అది స్లాంగ్ శ్రీకాకుళం వేసా, శ్రీకాకుళం వైజాగ్ స్లాంగ్ సినిమా అంతా. సో అందులో కూడా క్యారెక్టర్ ఓకే అయింది. ప్రజెంట్ చేయడం అయితే గీతా ఆర్ట్స్లోన మన శ్రీ విష్ణు గారి మూవీ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి కొత్త హీరోతోని ఫుల్ లెంత్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటి చేస్తున్నాను ప్రజెంట్. ఓకే, ఖచ్చితంగా మీకు మంచి మంచి క్యారెక్టర్లు పడాలి, ఫుల్ లెంత్ క్యారెక్టర్లు పడాలి. అదే సార్, దాని గురించి వెయిటింగ్. మంచి ఇంపాక్ట్ ఉన్న క్యారెక్టర్ పడితే మాకు కూడా ఒక చిన్న ఛాలెంజింగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు నార్మల్గా ఎంతవరకు మేము చేసే రెగ్యులర్ ఫన్ ఏదో కామెడీ, ఫన్ బకెట్ ద్వారా వచ్చిన కామెడీ ఇవన్నీ చేసాం, కానీ ఒక డిఫరెంట్ రోల్స్ చేస్తే మాకు ఛాలెంజింగ్ ఉంటుంది, చేయాలి అని వెయిట్ చేస్తున్నాం. ఆడిషన్స్కి వెళ్తున్నాం, ఆడిషన్స్ ఇస్తున్నాం దేవుడి దయ వల్ల. చివరిగా పుష్ప 3లో అందరూ విజయ్ దేవరకొండ అని సస్పెన్స్ పెడతారు కదా పుష్ప 3 కోసం. సో మళ్ళీ తనే ఏమంటాము శకావత్ పుట్టి మళ్ళీ వస్తాడు, లైక్ చనిపోడు అనేసి అంటున్నారు. అవును, మాకేమైనా క్లూ ఇవ్వగలుగుతారా? పుష్ప అంటే ఏం తెలియదు సార్, నాకు కూడా ఏం తెలియదు. అంటే ఇప్పుడు నేను నాదేదో ఫుల్ లెంత్ రోల్ సినిమా అంత పెద్ద రోల్ అనుకోండి, కొంచెమైనా నాకు ఆ స్టోరీ గురించి తెలిసే ఛాన్స్ ఉంటాయి. మనం కొంచెం చిన్న క్యారెక్టరే కాబట్టి మనకి ఇచ్చేంత వరకు ఏ రెస్పెక్ట్ ఉంటుందో అంతే. మనం ఇప్పుడు మనం వెళ్ళి ఏటన్నా నెక్స్ట్ స్టోరీ అంటే మనకు చెప్పరు. సో నేను కూడా నార్మల్ ఆడియన్స్ లాగే ఏం జరుగుతుందా అని వెయిటింగ్. కాకపోతే లాస్ట్ ఫైనల్ షాట్ చూస్తే ఆ కట్అవుట్ కొంచెం విజయ్ దేవరకొండ గారిలా కనిపించారు. సో ఆ హైట్ అదంతా, సో ఆయనే అనుకుంటున్నాను నేను. అయితే ఎందుకు వచ్చిందంటే ఇది బలంగా జనరల్గా సుకుమార్ గారు పూరి గారు మాట్లాడుకుంటున్నప్పుడు విజయ్తో ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని అనేసి అడుగుతారు. ఎవరు అడిగితే మీరు కూడా చూస్తారా, చాలా బాగుంటుంది, మీరు కూడా చూస్తారు కదా, ఆల్రెడీ మీరు చేయబోతున్నారు అని సుకుమార్తో అంటారు. సో ఆ ఉద్దేశంతో ఇట్లా నెక్స్ట్ ప్రాజెక్ట్ తనదే అనేసి అంటున్నారు. అవునవును. సో మీ దాంతో క్లియర్ అయిపోయింది అనుకుంటాను నేను. లేదు, నేను కూడా నార్మల్ ఆడియన్స్ గెస్ట్ చేస్తున్నాను అంతే, నిజమా అబద్ధం నాకు తెలియదు. మరి ఏది చేసినా సార్ ప్లాన్ కొంచెం పీక్స్లోనే ఉంటుంది, చూడాలి మరి. అండ్ ఆయన తీసేది ఏదైనా కూడా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా ఉంటేనే బాగుంటుంది. నేను కూడా లిటరల్లీ తెలిసినా కూడా తెలియకూడదు అన్నట్టు ఉంచుకుంటాను, ఎందుకంటే ఆ పెప్ బాగుంటుంది. ఆయన సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ తీసే షార్ట్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి. కిసిక్ 2 సాంగ్ కూడా ఉంటుందా? ఎందుకంటే అది చెప్పొచ్చు కదా, ఎందుకంటే దానికి కారణం మీరే కాబట్టి. కిసిక్ 2 సాంగ్ ఉంటుందో లేదో తెలియదు. ఓకే, జస్ట్ కిడింగ్. ఓకే భరత్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ డ్రీమ్ మీడియాకి అండ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్.